చేస్తున్నాం? మమ్మల్ని మేము ఎందుకు శిక్షించుకుంటున్నాం? మా తల ఎందుకు తిరుగుతోంది? మేం మా స్వాధీనంలో లేమని మాకెందుకు అనిపిస్తోంది? మేం గాయత్రితో కలిసి ఉన్నాం కదా, కానీ ఆ తర్వాత మాకేది గుర్తుకు రావడం లేదు. మాకెందుకని మేమేదో ఒక పీడకల చూసామనిపిస్తోంది. అదేం కల మేము కనట్లేదు, కానీ మాకెవరో చూపిస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు మేము చెప్పింది చెయ్యలేకపోతే రాణా గారు, మరి అప్పుడు అందుకు శిక్ష స్వయంగా విధించుకోవాల్సిందే. అంటే మేము ఈ రోజు దాకా ఒక తోలుబొమ్మల రాజేశ్వరి చెప్పినట్లు ఆడుతూ ఉన్నామా? కానీ ఈరోజు రాజేశ్వరి మా చేతులతోనే గాయత్రిని హత్య చేయించాలనుకుందా? మేము మా చేతులతోనే మా ప్రాణానికి ప్రాణాన్నే చంపబోయామా? రాజేశ్వరి, ఇక ఈ తోలుబొమ్మ తీగలు నీ చేతి నుండి జారిపోయాయి. ఇప్పుడు మేము ఖచ్చితంగా ఖడ్గం ఎత్తుతాం, కానీ ఈసారి చంపేది గాయత్రిని కాదు. ఆ రకంగా మేము వశీకరణ నుండి బయటపడ్డాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.